హాయ్ సినిమా లవర్స్, దిస్ ఇస్ రాజారావు. యూ వాచింగ్ రాజారావు రివ్యూస్. ఎన్నో నెగిటివ్ ప్రమోషన్స్తో, ఎన్నో పాజిటివ్ ప్రమోషన్ ట్రై చేసినా కూడా నెగిటివ్ పబ్లిసిటీతో సినిమా అయినా కూడా ట్రై చేశారు, అయినా రిలీజ్ చేశారు. నేను కూడా అలాగే ట్రై చేశాను. నేను అనుకున్నట్టే జరిగింది. ఒక లేడీస్ మీద క్రింజ్ కామెడీతో, డబల్ మీనింగ్ డైలాగ్స్తో లేడీస్ని చూడకుండా ఓన్లీ బాయ్స్ మాత్రమే చూడండి అన్నట్టుగా సినిమా ట్రై చేశారు భయ్య. అయినా కూడా కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫేమస్ లేడీ బ్యూటీ పార్లర్ నడుపుతున్న మనోడు ఒక చిన్న ప్రాబ్లంలో ఇరుక్కొని ఆ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం లేడీ లైలా గెటప్ అయితే వేస్తాడు. ఆ గెటప్ వేసిన తర్వాత ఏం జరిగింది, అక్కడి నుంచి అందులో ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాడా లేదా, అసలు ఏం జరిగింది అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడాలంటే, పక్కాగా ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు. ఒక క్రింజ్ కామెడీ డైలాగ్స్తో ఓన్లీ జెంట్స్ మాత్రం ట్రై చేయండి అన్నట్టుగా లేడీస్ మీద బూతులతో, లేడీస్ మీద కింద మీద బూతులతో అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అది పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పుకోవాలి. నన్ను అడిగితే ఇలాంటి సినిమాలు ఎలా ట్రై చేయాలంటే, లాస్ట్ శివకార్తికేయన్ రోమియోనో సంథింగ్ సినిమా చూశాను. సేమ్ అలా కొంచెం లేడీస్కి సపోర్ట్గా కామెడీగా ట్రై చేసి ఉంటే కొంచెం వర్కౌట్ అయ్యేది. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ ఇది కొంచెం వ్యతిరేకంగా ట్రై చేశారు. ఒక యావరేజ్గా, ఒక డిఫరెంట్గా ట్రై చేశారు అనిపించింది, కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్ చెప్పాలంటే. అయినా కూడా సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ అంతా ఓకే ఉంది ఫ్రెండ్స్. మరీ డైరెక్షన్ కూడా మళ్ళీ స్లోగా క్రింజ్గా ఉంటుంది. నన్ను అడిగితే అసలు సెట్ కాలేదని చెప్పాలి. పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, లైలా గెటప్లో విశ్వక్సేన్ చాలా బాగా పోర్ట్రేట్ చేశాడని చెప్పాలి. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు కూడా. కాకపోతే డబల్ మీనింగ్ డైలాగ్స్తో మనోడు కొంచెం కష్టమే అని చెప్పాలి. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్స్ కానీ చాలా బాగా యాక్ట్ చేశాడు ఆ గెటప్లో చెప్పాలంటే. ఓవరాల్గా అయితే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద స్పేస్ లేదు. ఓన్లీ లైలాకి మాత్రమే ఈ స్పేస్ ఉంది. సినిమా మొత్తం కూడా లైలా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంతా నన్ను అడిగితే లైలానే చూస్తూ ఉంటారు సినిమా అంతా కూడా. ఇంకా అంతే, ఓవరాల్గా అయితే ఒక యావరేజ్ మూవీ. ఆల్రెడీ ఈ సినిమా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే ఒక యావరేజ్గా అనిపించింది. ఇంక ఈ సినిమా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనే ఇస్తాను, చూసండి. ఈ సినిమాకి రేటింగ్ కరెక్టా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ.